రాముడి అందరి వాడని ఓట్ల కోసం రాజకీయం చేయొద్దన్నారు మాజీ ఎంపీ వి హనుమంతరావు. అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ రాహుల్ గాంధీని రావణుడు అనడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయన అసలు ముఖ్యమంత్రినా అంటూ ఫైర్ అయ్యారు. మణిపూర్లో వందల మంది మహిళలు చనిపోతే మోదీ వెళ్లారా అంటూ ప్రశ్నించారు విహెచ్. పార్లమెంట్ ఎన్నికల కోసం రాముడిని ఆయుధంగా వాడుకుంటున్నారంటూ ఆరోపించారు. రాముడు ఈయననేమో రావణుడు అని పోల్చడం ఎంతవరకు న్యాయం ఉంది? ఆఖరుకు రాహుల్ గాంధీ గారు గుళ్ళో పోతే కూడా ఆపడం జరిగింది అక్కడ ప్రభుత్వం. అంతేకాదు మా కార్యకర్తల మీద దౌర్జన్యం. రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే జై రామ్, అరే ఎవరైనా వద్దన్నారా బాబు? నీ మీటింగ్ లో వచ్చి మేము ఎప్పుడన్నా గొడవ చేసినావా? ఏంటంటే న్యాయ యాత్ర, ప్రజలకు న్యాయం జరగాలి, పేదవానికి న్యాయం జరగాలి అనే ఆలోచనతో మణిపూర్ లో ఇప్పటి వరకు 700 మంది చనిపోయారు. మహిళలు నడి రోడ్డు మీద నేకుడుగా నడుస్తున్నది. కానీ ప్రధానమంత్రికి సమయం లేదు. ఒక్క రోజన్నా మణిపూర్ పోయినామా అని అడుగుతున్నా. ఆయనట రాముడు అయిపోయిండు, రాహుల్ గాంధీ ఏమో రావణుడా? ఏం మాట్లాడతావురా బాబు? నువ్వు ముఖ్యమంత్రివైనా ఇంత చెంచాగిరి అవసరం లేదు అంటున్నా. ఇది చెంచాగిరి అంటారు. ఇది ఆ కుటుంబం ఇందిరాగాంధీ గాని వారి తండ్రి రాజీవ్ గాంధీ గాని ప్రాణాలు కోల్పోయిండ్రు. ఈ భారతదేశంలో ఏ పొలిటికల్ పార్టీ ప్రజల గురించి ప్రాణం త్యాగం చేసిండ్రు? అంతకుముందు భారతదేశ స్వాతంత్ర్యం గురించి పోరాడి జైళ్ల పాలైనరు. అలాంటి కుటుంబాన్ని కించపరచడానికి అంటే రోజు రోజు పెరిగిపోతున్నది ఆయన ఇమేజ్. రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని రాముని ఆయుధంగా ఉపయోగించుకొని ఏ విధంగా హిందూ ఓట్లు తీసుకోవాలడానికి శాయశక్తుల కృషి చేస్తారు.